హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే వంకాయ చిక్కుడుకాయ కూర. ఇది రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుందండి. విడిగా కూడా చేస్తారు, రెండు కలిపి చేస్తారు. దీంట్లో అల్లం పచ్చిమిర్చి లేదా కారం అలా వేసి కూడా చేస్తారు. సో నేను ఆ ప్రాసెస్లోకి వెళ్దామా మనము. చిక్కుడుకాయ వంకాయ కూరకి కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు కొన్ని నేను తరిగి ఇక్కడ పెట్టుకున్నాను, కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు ఒక 2 అట్లా తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొత్తిమీర, కరివేపాకు. తీసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కుక్కర్లో వేసేసుకోవాలి. అలాగే వంకాయ ముక్కలు వీటిల్ని కూడా వేసేసుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు వేయాలి, పసుపు కూడా వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. తర్వాత ఒక జార్ తీసుకొని అల్లం పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 2 విజిల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చింది, చూద్దాం. దీన్ని వడేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వడేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ బాండీ వేడయ్యాక కొంచెం ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ కొంచెం తీసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర దోరగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా తీసుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న చిక్కుడుకాయ వంకాయ వేసేసుకోవాలి. అలాగే దాంట్లోకి కొంచెం అల్లం పచ్చిమిరపకాయ తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. దీంట్లోకి కొంచెం లైట్గా నేను కారం కూడా వేస్తున్నానండి, లైట్గా, ఎక్కువ వేయట్లేదు. చాలా బాగుంటుందండి ఇది చిక్కుడుకాయ వంకాయ. దీంట్లో పచ్చిమిరపకాయలు లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేసాను, ఆ టేస్ట్ బాగుంటుందని. లేకపోతే పచ్చిమిరపకాయలు లేకపోతే కారం వేసి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, రెండు కలిపిన కూర. దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారు, నేను వేయలేదు దీంట్లో. 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. ఇది తీసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉడకాలండి. మొత్తం మీద మంచి టేస్టీగా ఉంటుంది, తింటుంటేనే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. మరి మీరు కూడా దీన్ని ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.